హలో ఎవ్రీవన్, ఈరోజు మన స్పెషల్ అయితే టొమాటో పచ్చడి అనమాట. ఆ పచ్చడి కోసం అయితే నేనైతే 1/2 kg టమాటోస్ని నీట్గా వాష్ చేసి తడేమీ లేకుండా నీట్గా తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత దాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత కొద్దిగా బాండీ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఈ టొమాటోస్ని వేసి అలాగే కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి బాగా మగ్గించాలి. ఈ లోపుగా మనం కొద్దిగా ఆవాలు ఇంకా కొన్ని మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లారించుకోవాలి. ఈలోపు మన టొమాటోస్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించాలి. ఫస్ట్ మూత పెట్టి వాటర్ వచ్చేంత వరకు బాగా మగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసి ఇంకా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మెంతులు ఆవాలు రెండు వేసి మిక్సీలో పౌడర్ అయితే చేసుకోవాలి. చూడండి, పౌడర్ అయితే ఇలా ఉంటుంది. దాంట్లోనే ఇప్పుడు మనం టొమాటోస్ని వేపుంచుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇంకా కారం 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను కారం వేస్తున్నాను. పచ్చడికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ కూడా సరిపడినంత వేసుకొని దాంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతటిని మనమైతే పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఎక్కువగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా ఇంగువ వేసుకొని దాంట్లోని పచ్చడి వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ పచ్చడి అనేది ఒక 10 మినిట్స్ పాటు ఈ ఆయిల్లో ఫ్రై అయితే మాత్రం ఈ పచ్చడి ఒక 1 మంత్ పాటు నిలువ ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా మొత్తం ఆయిల్ సెపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.